డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం, ప్రతిపక్షాల ప్రధాని ఎన్నిసార్లు అంతమొందిస్తాయి? ఈరోజు ఒక బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తనను ప్రతిపక్షాలు అంతమొందించడానికి చూస్తున్నాయని ఒక ఆరోపణ చేశాడు. అయితే ఇటువంటి ఆరోపణ ఆయనకు కొత్త ఏం కాదు. మరి 130 కోట్ల భారతీయ ప్రజలు ఉన్నటువంటి పెద్ద దేశంలో, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపబడినటువంటి మన దేశంలో గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ఒక దారుణమైన ఆరోపణ, ప్రతిపక్షాలు తనను చంపడానికి చూస్తున్నాయి, చంపించడానికి చూస్తున్నాయి అని చెప్పి ప్రతిసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ఇలాంటి ప్రకటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేశారు. అందులో ఎంత దారుణమైన ప్రకటన చేశారంటే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ వెళ్ళినప్పుడు తనను చంపించడానికి కుట్ర కోసం అక్కడ సుపారీ ఇచ్చొచ్చారని చెప్పి ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణని దేశం అంతా కూడా గర్హించారు కూడా. అంతేకాకుండా కర్ణాటక ఎన్నికల సమయంలోనూ ఆయన తన భద్రతకు ముప్పు ఉందని చెప్పి, తనకు ఆటంకవాదుల నుంచే కాక దేశంలో ఉన్న ప్రతిపక్షాల నుంచి కూడా ముప్పు ఉందని కూడా ఆరోపణ చేశాడు. అంతటితో అయిపోలేదు. ఎక్కడో పూనా దగ్గర వేరే ఒక అల్లర్లలో దొరికిన 3 కుర్రాళ్ళ దగ్గర ఉన్న ఒక మావోయిస్టులకు సంబంధించిన ఒక లేఖలో ఉన్న అంశాలను క్రోడీకరిస్తే ప్రధాని చంపడానికి చూస్తున్నారు, ఇదంతా అర్బన్ నక్సల్స్ పని అని చెప్పి, దీని వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేయడం, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగిపోయాయి. మరి మాటి మాటికి ఒక బలమైన దేశానికి బలమైన ప్రధానిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎన్నికల సమయాల్లో ఎన్నికల కోసం మరి ప్రధానమంత్రి యొక్క రక్షణని, భద్రతని కూడా అనుమానం కలిగించేలాగా, ప్రశ్నలు తలెత్తేలాగా ఎందుకు చేస్తున్నారు? కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం. మరి అటువంటి వ్యక్తి ఈ రోజున రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే మొన్న వైమానిక దాడిలో మరింత సీన్ వేరే విధంగా ఉండేదని చెప్పి ఆయన ప్రకటన చేయడం, దీంతో ప్రతిపక్షాలు మండిపట్టడం, ఆయన మళ్ళీ మాట మార్చి రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే మనకు మరింత సౌకర్యంగా ఉండేదని చెప్పానే తప్ప ప్రస్తుతం మన వాయుసేన బలహీనంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదని సర్దుకోవడం. అలాగే అసలు రాఫెల్ యుద్ధ విమానాలు ఆలస్యంగా మన దేశానికి అందటం వెనక కాంగ్రెస్ పార్టీ స్వార్థపరత్వమే ముఖ్య కారణం, అందుకే ఆలస్యమైనాయని, మళ్ళీ ఇప్పుడు తాను ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మళ్ళీ దాన్ని రాజకీయం చేసి మరింత ఆలస్యం చేశారని ఇటువంటి ఆరోపణలు చేయటం, ఇదంతా కూడా సైనిక బలగాలకు సంబంధించింది, దేశ రక్షణకు సంబంధించింది, ఇతర దేశాలతో ఆయుధ ఒప్పందాలకు సంబంధించిన అంశాలని కూడా ఆయన రాజకీయం చేయటమే కాకుండా, ముఖ్యంగా మొన్న వైమానిక దాడి తర్వాత రాజస్థాన్లో పర్యటిస్తూ ఆయన ఎన్నికల సభలో వైమానిక దాడిని తన విజయంగా వర్ణించుకొని ఈ దేశం సురక్షితమైన హస్తాల్లో ఉందని చెప్పి తన 2 చేతులు ఎత్తి పైకి చూపించిన వైనం దేశం మొత్తం చూశారు. మరి సురక్షిత హస్తాల్లో ఉంటే పుల్వామా దాడి ఎందుకు జరిగింది? అసలు పుల్వామాలో 40 మంది వీర జవాన్లు మృతి చెందిన తర్వాతనే కదా ఈ వైమానిక దాడులు చేయవలసి వచ్చింది. మరి పుల్వామా దాడికి 2 నెలల ముందే అమెరికన్ ఇంటెలిజెన్స్ భారతదేశంలో ఉగ్రవాదులు 2 భారీ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి, అది కూడా కాశ్మీర్లో అని చెప్పి మనకు తెలియజేసినప్పటికి కూడా జమ్మూ నుంచి శ్రీనగర్కి దాదాపు 200-300 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వ్యానుల్లో వెళుతూ ఉంటే వాళ్ళని మరి ఎయిర్ ద్వారా పంపించకుండా రోడ్డు మార్గంలో పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ భద్రత కోసం తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి? మరి ఆ సురక్షిత హస్తాలు ఆ రోజు ఏమైనాయి? మరి ఒక వ్యానులో ఒక ఉగ్రవాది 350 కిలోల ఆర్డిఎక్స్ నింపుకొని ఆ రోడ్డులో ఎప్పుడెప్పుడు జవాన్ల వ్యాన్లు వస్తాయా, ఎక్కడ పేల్చాలా అని ట్రయల్స్ చూసుకుంటూ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే మరి చెక్కింగ్ ఏమైంది? మరి అతన్ని పట్టించుకున్న వారెవరు? మరి ఆ 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ప్రాణాలకి ఎవరు బాధ్యత వహించారు? ఏ సురక్షిత హస్తాలు వాళ్ళని కాపాడినాయి? ఎవరూ కాపాడలేదు. కేవలం ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిర్లక్ష్యం, వాళ్ళ భద్రత గురించినటువంటి ఒక రకమైనటువంటి నిర్లక్ష్య ధోరణే వాళ్ళ ప్రాణాలను బలికొంది. మరి దీనికి ప్రశ్నిస్తే మరి ప్రధానమంత్రి ప్రతిపక్షాలు పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతున్నాయి, వీళ్ళంతా దేశద్రోహులు అని చెప్పి మళ్ళీ తనను అంతమొందించాలని చూస్తున్నారని మళ్ళీ ఇటువంటి ఆరోపణలకు దిగటం మొదలుపెట్టాడు. అసలు
వైమానిక దాడి ఎందుకు చేయవలసి వచ్చింది? మరి మిగ్ విమానం ఎందుకు కూలిపోయింది? అది పనికిరానిదే కూలిపోలేదు, అది పోరాడే క్రమంలో వాళ్ళు పేల్చగా కూలిపోయింది, ఒక శకలం వచ్చి తగిలి. అందువల్ల మరి మన పైలట్ అభినందన్ మరి ఎల్ఓసికి అవతల పడవలసి వచ్చింది. అసలు ఈ మొత్తానికి కారణం పుల్వామాలో మన వీర జవాన్లు చనిపోవటమే కదా. మరి వాళ్ళు చనిపోయినందువల్లనే మనం వైమానిక దాడికి దిగవలసి వచ్చింది. మరి ప్రధాని పదే పదే చేస్తున్నటువంటి ప్రతిపక్షాలపై ఈ ఆరోపణ తనను అంతమొందించాలని చూస్తున్నారంటూ మాట్లాడటం ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉందని మనం చూస్తే ఖచ్చితంగా ప్రతిసారి తాను బలహీనపడుతున్నాను అనుకున్న సమయంలోనూ, అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సమయంలోనూ, ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు లోక్సభకి జరగబోతూ ఉన్న 1-2 నెలల్లో జరగబోతూ ఉన్న సమయంలోనూ ఆయన ప్రత్యేకంగా ఈ ఆరోపణలు చేస్తున్నాడు. మరి చివరికి ఇది నాన్నా పులి కథలాగా అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలు మరి ఇన్నిసార్లు ఆరోపణ చేస్తే మరి ఒక్కసారైనా ఏదైనా ప్రతిపక్షాలు కుట్రబన్నినట్టు ఆధారాలు వచ్చాయా, ఆధారాలు దొరికాయా? మరి దీనికి సంబంధించి ఎవరైనా రెక్కీలు నిర్వహించటం కానీ ఏదైనా కుట్ర బయటపడటం కానీ జరిగిందా? ఇంతవరకు ఏమీ లేదు. మరి అటువంటిది ఏమీ లేనప్పుడు పదే పదే ఆయన ఆరోపణని అంత నిస్సిగ్గుగా ఎలా చేయగలుగుతున్నాడు? అది కూడా ఎన్నికలు వస్తున్న సమయంలో. రాజస్థాన్ ఎన్నికల్లోకి వెళ్ళి అక్కడ వాయుసేన గురించి, తన యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. మళ్ళీ ఈ రోజున నేను సందర్భం వచ్చినప్పుడే చెప్పుకోవటం లేదు, 2016లో మేము సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయి, ఏ ఎన్నికలు లేకపోయినప్పటికి కూడా అప్పుడు అవసరాన్ని బట్టి సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ దాడులు కూడా చేస్తాం, ఇది ఎన్నికలకు సంబంధించింది కాదు అంటాడు. మరి మేము ఉండటం వల్లనే మరి ఇంతకుముందు 70 సంవత్సరాల్లో ఉన్న పార్టీలు, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బలహీనంగా వ్యవహరించడం వలన ఈ పరిస్థితి వచ్చిందంటాడు. చివరకు వచ్చేసి ఇదంతా తన గొప్పతనమే అంటాడు. ఇంకా శృతిమించి వెళ్ళిపోయి చివరకు తనను అంతమొందించాలని చూస్తున్నారంటూ ముగిస్తున్నాడు. మరి ఇలా ఎన్ని సభల్లో ఎన్నిసార్లు ఇలా అంటాడు? ఇది మరి ఇతర పక్క దేశాలకి మరి ఇది బలహీనమైనటువంటి ఒక ప్రధానిగా వాళ్ళు భావించే అవకాశం లేదా? ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మరి వాళ్ళు పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతారని ఆరోపించే వ్యక్తి మరి ప్రతిపక్షాలన్నీ కలిపి మరి మన దేశంలో ప్రధాని చంపాలని చూస్తున్నాయి అనుకుంటే పక్క దేశానికి చులకన కాదా? ఆ విషయం మరి ఆయన బుర్రకు తట్టలేదా అంటే తట్టింది. కానీ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందటం మాత్రమే ఆయన లక్ష్యం. అలాగే ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయన కూడా మరి మొన్న జరిగిన వాయుసేన దాడిలో ఉగ్ర శిబిరంలో మరి 300 మంది చనిపోయారంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరి తీరా వాయుసేనకు సంబంధించిన చీఫ్ ధనోవా గారు చేసిన ప్రకటన ఏంటంటే, శవాలను లెక్కించడం మా పని కాదు, దాంతో మాకు పని లేదు, మేము కేవలం లక్ష్యాలను గురి చూసుకుంటాం, నిర్ధారించుకుంటాం, దానిపై దాడి చేస్తాం అంతే, చంపటం వరకే మా పని కానీ శవాలను లెక్కించడం మా పని కాదని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. సంఖ్య గురించి మాకు తెలియదు అన్నాడు. మరి దాడి నిర్వహించినటువంటి వాయుసేన చీఫ్కే సంఖ్య తెలియకపోతే ప్రధానికి మరి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి ఎలా తెలిసాయి 250 నుంచి 300 వరకు చనిపోయారని? మరి ఇటువంటి ప్రకటనల మూలంగా మరి విదేశీ మీడియాలో సంఖ్య గురించి విపరీతమైన కథనాలు వచ్చాయి. అంతమంది చనిపోలేదని, అందుకు ఆధారాలు ఏమీ లేవని, మరి భారత్ నుంచి ఇటువంటి వార్తలు ఎలా వస్తున్నాయని అని చెప్పి అన్ని మీడియాలో, విదేశీ మీడియాలో వచ్చిన కథనాలకి మరి ఏం సమాధానం చెప్తారు? ఆ ప్రశ్న ప్రతిపక్షాలు అడిగితే వీళ్ళు పాకిస్తాన్కు ఒత్తాసు పలుకుతున్నారు అని. మరి ఆంధ్రప్రదేశ్కి మరి 2 సార్లు పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి ఇక్కడ చంద్రబాబు పాకిస్తాన్కి వంత పడుతున్నాడని చెప్పి ఇక్కడ ఆరోపించాడు. కంటిన్యూస్గా అన్ని అంశాలని దేశ రక్షణకు సంబంధించిన విషయంలోనూ, ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన విషయానికి ముడిపెట్టి, అది కూడా ఎన్నికల సమయాల్లో ఇదే ఆరోపణని పదే పదే చేసుకుంటూ, అలాగే సైనిక బలగాల యొక్క చర్యల్ని తన గొప్పతనంగా తనే వెళ్లి యుద్ధం చేసినంతగా చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడటం ఈ ప్రధానమంత్రి యొక్క అత్యంత బలహీనమైన లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ ఆరోపణ చేయటం అనేది కేవలం బలహీన మనస్కులు, పిరికి వాళ్ళు, మరో దారి లేని వాళ్ళు మాత్రమే ఇటువంటి ఆరోపణలు చేసి కాలం గడుపుకోవాలని చూస్తారు. గతంలో నెహ్రూ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇందిరాగాంధీ కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు రాజీవ్ గాంధీ కానీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కానీ, లేక దేవగౌడ కానీ, ఐకే గుజరాల్ కానీ ఎవ్వరు కూడా
ఇటువంటి ప్రకటనలు పివి నరసింహారావు కానీ మన్మోహన్ సింగ్ కానీ ఎవరు కూడా ఇటువంటి ప్రకటనలు చేసిన సందర్భం లేదు. మరి దేశం చాలాసార్లు ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొన్నాయి, వాటిని ధైర్యంగా తిప్పికొట్టారు. ఆ సమయంలో మరి ప్రతిపక్షాలు ప్రజలందరూ కూడా ప్రధాని వెంట ప్రభుత్వం వెంట మద్దతుగా నిలిచారు. అయితే పూర్తి ధైర్యాన్ని ఇచ్చారు. మీరు ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి మొన్న కూడా ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రికి ఇంత మద్దతు ఇస్తే ఆయన మాత్రం ప్రతిపక్షాలు నన్ను అంతమొందించాలని చూస్తున్నాయి అంటే అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా? ప్రతిపక్షాలు ఆయన చర్యలకి ప్రభుత్వం యొక్క పనులకి ఇంత మద్దతు ప్రకటించిన తర్వాత కూడా ఆయన తనను చంపాలని చూస్తున్నాయి అంటే అసలు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఆయన అంతమొందిస్తాయి? దానికి లెక్కపత్రం లేకుండా పోయింది. మరి ఇటువంటి ప్రధాని ఇటువంటి దేశం యొక్క ప్రతి అంశాన్ని ఎన్నికలకు వాడుకునే విధంగా ఒక ప్రధాని వ్యవహరించడం అనేది అత్యంత శోచనీయమైన విషయం. ఇదే ఈరోజు కొండబద్దలు.